ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వ భూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పాదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వస్తూ దేవుని ఆరాధనతో ఆయన్ని ఆర్భాటముతో అంట, జయధ్వనులతో అంట, చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి రమ్మంటున్నాడు. అంతేకాకుండా దేవాది దేవుడు మహోన్నతుడు, ఈ సర్వ భూమికి మహారాజై ఉన్న ఆయన చెంతకు మనం వస్తున్నాం. ఆయనే భయంకరుడు, ఆయనే దీర్ఘశాంతుడు, ఆయనే దయాళత్వం కలిగిన దేవాది దేవుని వద్దకు మనం వస్తున్నాం. అలా వచ్చినప్పుడంట దేవుడు మనల్ని దీవించి ఆశించి ఈ జనములనంట మనకు లోపరుచుతున్నాడంట. మన పాదముల కిందంట ఈ ప్రజలను అణగద్రొక్కుతున్నాడంట. అంటే మన శత్రువులను అణగద్రొక్కే దేవుడు. మనకు దేవుడే మనకు విజయం దయచేసే దేవుడు. అటువంటి రారాజును మనం కలిగి ఉన్నాం. ఆయన్ని ప్రేమించు వారికంట మహా అతిశయస్పదంగా మన స్వాస్థ్యమును మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అటువంటి రారాజుని మనం కలిగి ఉన్నాం. మహారాజై ఉన్నాడు. ఈ సర్వభూమికి మహారాజై ఉన్న దేవాది దేవుని యొద్దకు ఆయన పాదాల చెంతకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క దీవెన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమ్మరింపబడిన గాక. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని ఆరాధనలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. మహారాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ సర్వ భూమికి మహారాజా ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నాను. రోషము కలిగిన దేవాది దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను. భయంకరుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో ఆశ్చర్య కార్యములు చేయువాడా, అద్భుతములు చేయువాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను ప్రేమించు వారికయ్యా, నీ యందు భయభక్తులు గలవారికయ్యా, ఇదిగో తండ్రి, ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంతగా వారి యందు నీ కృప చూపిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నిన్ను ప్రేమించి నీ చెంతకు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డ మీద దేవా నీ ఆత్మీయ వర్షం కుమ్మరించొడొచ్చున్నానయ్యా. నీ ఆత్మీయ దీవెనలతో నింపి బలపరచొడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడైన రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నాను. జయశీలుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మా ఆరాధన అంతటిని దేవా ఆదినుడి అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, నేను స్తుతిస్తున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవా మా స్తుతి ఆరాధనలు దేవా ఈ సాయంకాలపు నైవేద్యం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకోవచ్చున్నానయ్యా. మహిమ ఘనత నీకే చెందే విధంగా దేవా మేము ఆరాధించడానికి గణపరచడానికి దేవా మాకు చక్కని స్వరాలు దయచేయమడొచ్చున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా దేవా అయ్యా మా హృదయపూర్వకంగా దేవా అయ్యా, ఇదిగో యథార్థమైన హృదయం కలిగి దేవా నేను ధ్యానించే దేవా ఆత్మ మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. మా పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, మా పూర్ణ శక్తితో దేవా నిన్ను ఆరాధించే శక్తి మాకు దయచేయమడొచ్చున్నాను. ఆత్మస్వరూపడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆదరణకర్త అయిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో తండ్రి, నీ నామములో దేవా అయ్యా అడిగిన ప్రతి ఈవుని అనుగ్రహిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మాకు సమీపంగా ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా, ఇదిగో దేవా నీ సమీపంగా వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారంగా చేసుకోమని దేవా ఇదిగో నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవా మమ్మల్ని నింపి బలపరచమని ఈ ఆరాధంతట్లో దేవా నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నాను నా పరమ తండ్రి. స్తుతించి పాడెదన్ స్తుతుల స్తోత్రార్పుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా, ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం. స్తుతుల సింహాసన
సీనుడా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతి ఆరాధన నీకే అర్పితుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం గతకాలమంతని మము కాచి కాపాడా వ్యధలన్నీ తీసావు గతకాలమంతని మము కాచి కాపాడా వ్యధలన్నీ తీసావు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా చావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రారుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం స్తుతుల సింహాసనం సీనుడా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతి ఆరాధన నీకే అర్పితుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం కరుణా కటాక్షములను కిరీటములుగాను తలపై కరుణా కటాక్షముల కిరీటములుగా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తిని చావు స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రారుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం స్తుతుల సింహాసనం సీనుడా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతి ఆరాధన నీకే అర్పితుము స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము స్తుతి ఆరాధన నీకే అర్పితుము స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రారుడా ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంతరం స్తుతుల సింహాసనం మీద ఆసీనుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడే దేవా నీ మేళ్లతో మా హృదయాలు నింపి బలపరిచిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా గతి లేని మాపై దేవా ఇదిగో తండ్రి మితి లేని ప్రేమ చూపి దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎన్నిక లేని మా మీద దేవా నీ మహాకృపతో మమ్మల్ని ఆదరించిన వాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా దయగలవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ కరుణ కటాక్షముల కిరీటములు దేవా మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా నీ అపరంజి కిరీటములతో దేవా నీ దయా కిరీటంతో దేవా నీ జీవ కిరీటంతో దేవా మమ్మల్ని
అంగీకరించిన వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. సజీవులే దేవా నిన్ను స్తుతిస్తారంటున్నారయ్యా. అయ్యా ఇదిగో మేము మంటి వారు అని జ్ఞాపకం చేసుకుని దేవా మా యందు జాలిపడే గొప్ప దేవుడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నతుడా సర్వోన్నతుడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా మా ఆరాధన అంతటిని దేవా నువ్వు దీవించి ఆశించి అభివృద్ధి పరిచినందుకు కొందాలు చెల్లిస్తూ అయ్యా వచ్చిన ప్రతి బిడ్డను ఈ ఆత్మతో నింపినందుకు కొందాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీ వాక్య ధ్యానం ముఖ దర్శనం చేస్తుండగా దేవా నీవు మాతో మాట్లాడబడుచున్నాను, సూటిగా మాతో మాట్లాడబడుచున్నానయ్యా. నీ వాక్యం అనే శక్తితో మమ్మల్ని నింపి దేవా మమ్మల్ని బలపరిచి దేవా మాలో ఉన్న ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి చెడునంతటిని దేవా అయ్యా నీ వాక్యముతో కడిగి పవిత్రపరచబడుచున్నాను, ఉదక స్నానం చేయించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ హెచ్చరిక మాటలతో దేవా అయ్యా నీ మేలైన మాటలతో దేవా మమ్మల్ని బలపరిచి దేవా నీ సన్నిధిలో దేవా మేము ఎల్లప్పుడూ దేవా విశ్వాసంలో కొనసాగడానికి దేవా నీ కృపలో దయలో మమ్మల్ని భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము. భారతీ సిస్టర్ చదివినిపిస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. మొదటి దినవృత్తాంతములు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. ప్రభు ఈ గొప్ప వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. Wealth and honor come from you. You are the ruler of all things. May God bless you, sisters. Amen. हिंदी में धन और महिमा तेरी ओर से मिलती है और तू सबके ऊपर प्रभुत्व करता है. आमेन. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మేమందరం నీ పాదముల చెంతకు చేరి ఉన్నాం దేవా. మరి ఇంతవరకు మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా మరి ప్రాముఖ్యముగా నీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా మా జీవితానికి అవసరమైనటువంటి మాటలు, బలము కలిగించేటటువంటి మాటలు, జీవము కలిగించేటటువంటి మాటలు, మా జీవితాన్ని కట్టుకోవడానికి ప్రభువా మరి అవసరమైనటువంటి నీ మాటలు మాకు దయచేయమని నీ పరిశుద్ధ లేఖనముల వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ కృప చూపించమని, నీ దీనదాసుని మరుగుపరచమని, నీ స్వరమును మాత్రమే వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చూడండి మరి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనములో ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. వెల్త్ అండ్ హానర్ కమ్ ఫ్రమ్ యూ, యు ఆర్ ద రూలర్ ఆఫ్ ఆల్ థింగ్స్. धन और महिमा तेरी ओर से मिलती है और तू सबों के ऊपर ప్రభు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి మరి నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేసినటువంటి వాక్య భాగము, భాగ్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఈ లోకంలో ఐశ్వర్యమైనప్పటికీ భాగ్యమైనటు ఈ లోక సంపదలు మరి సమస్త విషయముల యందు మనము సమృద్ధి కలిగి ఆశీర్వదించబడాలి అంటే ఆ ఐశ్వర్యము, సామర్థ్యము రెండూ కూడా కలుగు చేసేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిన్నటి దినాన మరి హెచ్చించబడిన తర్వాత, దేవుని ద్వారా దీవించబడిన తర్వాత మనము ఏం చేయాలి అనేది పరిశుద్ధ లేఖనాల నుంచి, మనం ఎలా ఉండాలి దేవుని ముందు అనేది పరిశుద్ధ లేఖనాల నుంచి మనం చూసాం. అయితే ఈ దినవృత్తాంతముల గ్రంథంలో మరి భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును.
ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. ఈ లోకంలో ఏదైనా ఐశ్వర్యమైనప్పటికీ, ఘనత అయినను, గొప్పతనమైనను, మరి అట్టిది ఏదైనను కూడా అది దేవుని ద్వారా మాత్రమే కలుగును. మన దేవుడు ఎవరు అంటే సమస్తము మీద కూడా ప్రభుత్వము చేసేటటువంటి దేవుడు. అందరినీ కూడా ఏలేటటువంటి, ఏలుతున్నటువంటి రాజయ్య ఆయన ఉన్నాడు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించు వాడవును, అందరికీ బలమునిచ్చు వాడవును నీవే. చూడండి, ఒక వ్యక్తి హెచ్చించబడాలన్నా, ఒక వ్యక్తి బలము పొందుకోవాలన్నా అవి అనుగ్రహించేవాడు ఎవరు అంటే దేవుడే. అందుకే మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనంలో నిన్న మనం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ దేవుడైన యెహోవాను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి మీరు ఆయనను స్తుతించండి. అలా కాకుండా మనము దేవుని ద్వారా ఆశీర్వదించబడి దీవించబడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేలా ఉంటే, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మధించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. కాబట్టి నీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకండి. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని మీరు అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏమిటి అంటే ఇవన్నీ కూడా మీ పితరులతో ఆయన ప్రమాణము చేసినట్లు తన నిబంధనను స్థాపింపవలనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ప్రమాణము మేరకు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే మనము భాగ్యము సంపాదించుకున్నటకు దావీదుని చూసాం మనం. దావీదు సమస్తమైనటువంటి విలువైనటువంటి మరి బంగారమును, వెండిని, ఇత్తడిని, విలువైన రాళ్లను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచి మరి దేవుడిని అద్భుతముగా కొనియాడుతున్నాడు. ఇంకా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే తనకు సొంతముగా తన నిమిత్తము సంపాదించిన నా స్వంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరము నిమిత్తము, ఎందుకంట నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను నా వ్యక్తిగతంగా నేను దాచుకున్న బంగారాన్ని కూడా తీసుకొచ్చి దేవునికి ప్రతిష్ఠితం నేను చేస్తానని చెప్పి అక్కడ ఇవ్వడం మనం చూసాం. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం నిన్నటి దినాన దావీదు దీవించబడడం, దావీదు ఆశీర్వదించబడడం. 40 సంవత్సరాల పాటు దావీదు మరి ఇజ్రాయేలీలు అందరి మీద కూడా రాజ్య పరిపాలన చేసి మరి మంచి ముదిమి వచ్చి మరి వృద్ధాప్యంలో దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్య ప్రభావములను కలిగి మరి చక్కని మరణాన్ని పొందుకున్నాడు దావీదు. దీనికి కారణం ఏమిటి అంటే మనం నిన్న దావీదు దేవుని ఎదుట చేసినటువంటి ఆ ప్రార్థన మనం చూసాం. మనఃపూర్వకముగా ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకు ఉండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును
పరదేశుములై ఉన్నాము, పరదేశులమై ఉన్నాము, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము అని చెప్పి, మరి ఈ సమస్తము కూడా నీ వలన కలిగినదే, నీదే 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 అనేటటువంటి మాటలను దేవుని దగ్గర దావీదు వాడుతున్నాడు. నాదేమీ లేదు, నా ఘనత లేదు, నా సామర్థ్యం కాదు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమునిచ్చువాడవును నీవే. కాబట్టి దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలా ఉండాలి? భాగ్యమును సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఐశ్వర్యవంతుడిగా మనం మారాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదములను ఆకాశమంత ఎత్తుకు మనము అనుభవించాలి అంటే ఎలా ఉండాలి అనేది నిన్నటి దినాన్ని మనం చూసాం. అలాగే ఈరోజు మరి దావీదును ఎంతగా అయితే దేవుడు దీవించాడో, హెచ్చించాడో, మరి అంతే గొప్పగా ఇంకొక వ్యక్తిని కూడా దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఈ ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యము బాబిలోనియన్ సామ్రాజ్యము, అనగా బబులోను సామ్రాజ్యం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 గొప్ప సామ్రాజ్యములను గనక మనము చూస్తే, ఐగుప్తు సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము, గ్రీకు సామ్రాజ్యము, అలాగే మాదియా పారశీకుల సామ్రాజ్యము, బబులోను సామ్రాజ్యము. ఈ 5 సామ్రాజ్యములలో అత్యంత శక్తివంతమైనటువంటి సామ్రాజ్యము, బలమైనటువంటి సామ్రాజ్యము, తిరుగులేనటువంటి సామ్రాజ్యము ఏది అంటే అది బబులోను సామ్రాజ్యము, బాబిలోనియన్ ఎంపైర్. బబులోను సామ్రాజ్యమును మించిన సామ్రాజ్యము ఈ ప్రపంచంలో లేదు. మరి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి సామ్రాజ్యము మీద ఒక వ్యక్తిని దేవుడు రాజుగా ఉంచాడు. ఆ రాజుగా ఉంచినటువంటి వ్యక్తి మరి దావీదు వల్లే, దేవా ఇది నీదే, ఇది నీదే, భూమి ఆకాశములలో సమస్తమును నీదే అని అన్నాడా, లేకపోతే నాదే నాదే అని అంటున్నాడా అనేది ఇక్కడ ఆ ఇద్దరి వ్యక్తులను కూడా డిఫరెన్షియేట్ చేసేటటువంటి అంశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూద్దామండి మరి బైబిల్ గ్రంథములో, దానియేలు గ్రంథములో 4వ అధ్యాయంలో, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే, రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఇంట్రడక్షన్. ఒక రాజు తాను ఆరాధించేటటువంటి దేవుడిని గురించి కలిగి ఉన్నటువంటి అభిప్రాయం చూడండి. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఇంతకన్నా ఇంకేం కావాలండి? దేవుడు మహోన్నతుడు అనే సత్యాన్ని గ్రహించాలి. ఈ రాజ్యం అంతటినీ కూడా పరిపాలించేవాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అనే సత్యాన్ని గ్రహించాలి. ఆయన ఆధిపత్యము మాత్రమే తరతరములు కూడా నిలిచియుండును అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఈ సత్యాన్ని గ్రహించాడు కాబట్టే ఇప్పుడు ఇతను
ఏ రాజ్యమునకు రాజుగా ఉన్నాడంటే ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఘనమైనటువంటి సామ్రాజ్యము బబులోను మహాసామ్రాజ్యం. ఈ బబులోను మహాసామ్రాజ్యమును మీద సింహాసనాసీనుడై ఉన్నటువంటి రాజైనటువంటి నెబుకద్నెజరు పలుకుతున్నటువంటి మాటలు చూడండి. ఈ ఈ అధ్యాయానికి ఒక 2-3 వచనాలు మనం ముందుకెళ్తే ఆ 3వ అధ్యాయం చివర్లో మనం చదివితే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వారు అక్కడ కనబడతారు. మరి ఈయన ఒక విగ్రహం చేయించడం, ఆ విగ్రహానికి మొక్కమని వీరిని అడగడం, వీరు తిరస్కరించడం, మరి ఆ అగ్నిగుండము యొక్క వేడిమిని 7 పెంచి వీరిని కట్టి అందులోనికి విసిరివేయడం. 4వ వాడిగా దేవుడు ఆ అగ్నిగుండములోనికి దిగి రావడం. మరి అప్పుడు ఈ రాజు నెబుకద్నెజరు రాజు మరి చూడండి 28వ వచనాన్ని మనం చదివితే 3వ అధ్యాయంలో అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రక్ మెషక్ అబేద్నెగో అనువారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రెండని పిలువగా, షద్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థాన అధిపతులను, రాజు 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే నెబుకద్నెజరు షద్రక్ మెషక్ అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనం నియమించి ఉన్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండుననెను. చాలండి. చూడండి, మరి ప్రపంచ మహా సామ్రాజ్యములలో ఘనమైనటువంటి మహాసామ్రాజ్యము బబులోను సామ్రాజ్యము. ఈ బబులోను సామ్రాజ్యమునకు చక్రవర్తి నెబుకద్నెజరు, ఈయన మహారాజు. ఇప్పుడు ఈయన చెబుతున్నటువంటి మాటలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. కాబట్టి ఇక మీదట మనము ఏ దేవుని సేవింపకయు షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడనే మనము సేవించాలి. ఎందుకంటే ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును కూడా ఈ భూమి మీద లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షడ్రక్ మెషక్ అబేద్నెగోయను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. చూడండి, ఇక బబులోను సంస్థానంలో బబులోను మహారాజ్యములో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రపంచములోనే అత్యంత పెద్దదైనటువంటి మహాసామ్రాజ్యము బబులోను సామ్రాజ్యం. ఇప్పుడు ఈ రాజుగారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలను బట్టి దేవుడైన యెహోవాను మాత్రమే ఆరాధించాలి, అదే వాళ్ళు ఎవరైనా కానివ్వండి అని చెప్పి ఒక శాసనాన్ని చేపించి మరి తన సామ్రాజ్యం అంతటా కూడా పంపించాడు. ఆ తర్వాతే మనం చదివాం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, బహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన కార్యాలన్నింటినీ కూడా నేను చెప్తాను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చాలా చక్కగా దేవునిలో వచ్చేసాడు, దేవునిలో మారిపోయాడు. అంతకు ముందు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడైనప్పటికీ కూడా నెబుకద్నెజరు ఇప్పుడు ఈ 4వ అధ్యాయము ప్రారంభపు వచనాలను బట్టి నెబుకద్నెజరు ఎలాంటి వాడు అంటే దేవునికి లోబడేటటువంటి వాడు, దేవుణ్ణి ఘనపరిచేవాడు. ఈ భూమి మీద శాశ్వతమైనటువంటి రాజ్యము దేవుని రాజ్యమే అని గ్రహించిన వాడు అని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూడండి, ఈ నెబుకద్నెజరు రాజు గారికి ఒక కల వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ కల
చాలా విచిత్రమైనటువంటి కళ. ఆ కళ భావం చెప్పడం కొరకు అతడు పిలవని వాళ్ళు లేరు. ఈ బబులోను మహాసామ్రాజ్యములో ఉన్నటువంటి శకునగాండ్రు, గారడీ విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్కులు వీళ్ళందరినీ కూడా పిలిపించి ఆ కళ భావాన్ని చెప్పమంటున్నాడు గాని ఎవ్వరూ చెప్పలేకపోయారు. అప్పుడు బెల్తెషాజరు అను పేరు కలిగినటువంటి దానియేలును ఇక్కడికి పిలిపిస్తారు. రాజు మరి ఆ దానియేలుతో చెబుతున్నటువంటి మాటలు చూస్తే 9వ వచనాన్ని మనం చదివితే 4వ అధ్యాయంలో శకునుగాండ్ర అధిపతియగు బెల్తెషజర్ పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము. నేను పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను, దాని పై కొమ్మలు ఆకాశమున కంటునంతగా ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగా కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందుండెను. చాలు. చూడండి, మరి ఒక అద్భుతమైనటువంటి కళ. ఆ కళలో మిగుల ఎత్తైనటువంటి ఒక చెట్టు ఇతనికి కనబడుతుంది. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదైపోయింది. దాని పై కొమ్మలు ఆకాశమునకు అంటుతున్నాయి, హెవెన్ వరకు అంటుతున్నాయని చెప్పి ఉంటది. ఆకాశమునకు అంటున్నంత ఎత్తుగాను, మరి దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. మరి అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉందంట. సమస్త జీవకోట్లకి అంటే భూమి మీద ఎన్ని కోట్ల మంది జీవరాశులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరిపోయేటంతటి ఆహారము ఆ చెట్టులో ఉంది. దాని నీడను అడవి జంతువులు పండుకుంటున్నాయి. దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చుంటున్నాయి. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. అయితే ఇంత చక్కని ఆ వృక్షాన్ని చూపించిన తర్వాత మరి ఒక జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఒక ప్రకటన చేశాడండి. ఏంటి ఆ ప్రకటన? ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులను దాని నీడ నుండి తొలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. చూడండి, మరి ఆ పరిశుద్ధుడు చేసినటువంటి ప్రకటన, ఆ చెట్టు కొమ్మల్ని నరికేయండి, దాని ఆకుల్ని తీసివేయండి, దాని పండ్లను పారవేయండి, పశువులను మరి దాని మీద దాని నీడ నుండి తోలివేయండి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టండి, మొత్తం ఎక్కడికి తీసేసేయండి. అయితే అయితే ఆ చెట్టు యొక్క మొద్దు మాత్రము ఇనుము ఇత్తడి కలిపిన కట్లతో కట్టి పొలములోని గడ్డి పాలగునట్లు దాన్ని భూమిలో విడిచిపెట్టండి. ఇది ఆకాశమునంత ఎత్తుకి ఎదిగినటువంటి చెట్టుని మరి నరికివేయమన్నారేంటి? కొమ్మలను కొట్టివేయమన్నారేంటి? ఆకులను తీసివేయమన్నారేంటి? మొద్దును మాత్రము పొలంలో విసిరివేయమన్నారేంటి అని ఇతనికి అర్థం కాకపోతే ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి దానియేలు కూడా 19వ వచనంలో మనం చూస్తాం, అతనికి గంట సేపు విస్మయం ఉందాడంటే ఏం చెప్పాలి, అసలు ఇది ఏంటి, ఈ కలభావం ఏంటి అని చెప్పాను. అప్పుడు రాజు అంటున్నాడు, నువ్వేమి కలవరపడవద్దు, అది మంచైనా చెడైనా దాని భావం ఏదుంటే అది నువ్వు ధైర్యంగా చెప్పమన్నప్పుడు దానియేలు ఆ కలభావాన్ని రాజుకి వివరిస్తాడు. రాజా, ఇది ఎవరో కాదు, ఈ చెట్టు నువ్వే. మరి నీ రాజ్యమును ఇలా తీసివేయబడుతుంది, మొద్దు మరి విసిరివేయబడుతుంది అని పొలములో మంచుకు తడిసి 7 కాలములు ఉంటుంది అంటున్నారు కదా, అది నీవే అని చెప్పి ఆ కలభావాన్ని అతను వివరిస్తున్నాడు.
ఆ, చూడండి 20వ వచనంలో మనం చదివితే, నా ఏలువాడ ఈ దర్శన ఫలము తమను ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమని శత్రువులకు చెందునుగాక, తాము చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశముల కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలంగాను ఉండెను, దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను, అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను, దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని 24వ వచనం చదువు. రాజు ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా వారి గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినెదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప ఇచ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగును. చూడండి, మనకి ఆశ్చర్యం కలుగుద్ది కదా. ఎందుకంటే 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మరి అతడు మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. చూడండి, వ్యక్తులు, మనుష్యులు పెదవులతో దేవుణ్ణి పొగుడుతూ హృదయముతో ద్వేషిస్తూ ఉంటారు. హృదయములో పెదవులతో ఏం చెప్పాడు? ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అన్నాడు. కానీ ఇప్పుడు నువ్వు, నీ రాజ్యము తీసివేయబడుతుంది, ఎందుకంటే తమ యొద్ద ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముతారు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేస్తూ పశువు వలె గడ్డి తింటావు, ఆకాశ మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు ఎందుకు నీకు ఈ శిక్షిస్తున్నాడు, ఎందుకు నీకు చూపిస్తున్నాడు దేవుడు అన్నది కూడా ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు. ఈ బబులోను మహాసామ్రాజ్యమునకు అధికారివని నీవనుకుంటున్నావు నెబుకద్నెజరు, కానీ సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన ఆయన అధికారి అయి ఉన్నాడనియు. అలాగే నీవు తెలుసుకొనునే మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చును. 7 కాలములు అంటే ఇప్పుడు ఇతను ఏం తెలుసుకోవట్లేదంటే, దేవుడు రాజ్యము శాశ్వత రాజ్యం అని అన్నాడు, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నదనే అన్నాడు నోటితోటి. కానీ ఇప్పుడు దేవుడు నీకు తెలిసే వరకు ఈ రాజ్యముల మీద అత్యంత అల్పుడైన వాడిని కావాలంటే దేవుడు అధిపతిగా నిలబెట్టగలడు. నువ్వేదో ఘనత వహించిన వాడవని అనుకుంటున్నావు. నువ్వు నీ ఘనతను బట్టి నిన్ను ఈ బబులోను సామ్రాజ్యమునకు రాజుగా చేశాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు తలుచుకుంటే తానెవనికి ఈ రాజ్యమును అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు. అంటే నిన్ను ఇప్పుడు తీసేయగలడు. నీ సింహాసనము నీకు శాశ్వతం కాదు, దేవునికి శాశ్వతం. దేవునికి మాత్రమే శాశ్వతం. ఈ మానవుల యొక్క రాజ్యముల మీద అధికారము ఆయనకున్నదని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. చూడండి, ప్రారంభం చూసాం 4వ అధ్యాయం 1వ వచనంలో. గొప్ప ప్రారంభం. దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము, మరి ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. రాజుగారి యొక్క ఘనత చూసాం 22వ వచనంలో. నీవు వృద్ధి పొంది మహాబలము గల వాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎంతగా హెచ్చించాడో దానియేలు రాజుకు బోధిస్తున్నాడు. నెబుకద్నెజరు, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైపోయావు. నువ్వు, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తయింది, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. ప్రారంభము అద్భుతం, దాని కొనసాగింపు అంటే రాజుగారి యొక్క ఘనత అద్భుతం. అయితే
ఇప్పుడు ఒక హెచ్చరిక వచ్చింది. పరలోకం నుంచి ఒక హెచ్చరిక వచ్చింది. బాబు జాగ్రత్త. నీ నోటి మాటలు చాలా రుచిగా ఉన్నాయి. చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. కానీ నీ హృదయ ఆలోచనలు మాత్రము నీ నోటి మాటలతో మ్యాచ్ అవ్వట్లేదు. మనకెలా తెలుసుద్ది? ఇప్పుడు హృదయంలో మనిషి ఏమి ఆలోచిస్తున్నాడు అన్నది మనకెలా తెలుసుద్ది? మాటలను బట్టే మనం ఆ మనిషిని అంచనా వేస్తాం. కానీ దేవుడు నిన్నటి దినాన మనం విన్నాం. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్యపెట్టడు. అభినదబ ఏలీయాబుని తీసుకొచ్చి పెట్టారు. ఆహా! ఏమి రూపం! దేవుడు ఎంచుకున్న వాడు ఇతడే. పొరపాటు పడొద్దు. మనుష్యులు ఎంచుకున్న వాటిని, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని నేను లక్ష్యపెట్టను. మనుష్యులు పై రూపమును చూస్తారు గాని నేను వారి హృదయాలను చూసేటటువంటి దేవుడను. ఇప్పుడు ఒక హెచ్చరిక ఒక కల రూపంలో ఈయనకొచ్చింది. మరి దానియేలు ఒక గంట విస్మయం పొందినప్పటికీ కూడా మరి ధైర్యంతో దీన్ని వివరించాడు. వివరించడం మాత్రమే కాదు గాని నెబుకద్నెజరు రాజు గారికి ఒక హెచ్చరిక కూడా చేశాడు. అంటే దీని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అనే ఒక హెచ్చరిక 27వ వచనంలో మనం చదివితే, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తర చెప్పెను. చూడండి మరి దానియేలు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడుగా ఒక 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 హెచ్చరిక చేశాడు. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అయితే, ఒకవేళ నేను చెప్పేది నీకు నచ్చితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలి? నీవు నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండును. నీవు నీతి న్యాయాలను అనుసరించి నువ్వు నడుచుకుని నీ పాపాన్ని మానేసేయి. నీ పాపాలని నువ్వు విడిచిపెడితే గనక నువ్వు రక్షించబడతావు. ఇప్పుడు నేను అడుగుతాను, అసలు ఇతను ఏం పాపం చేశాడు? ముందేదో పాపం చేశాడు, తర్వాత తెలుసుకున్నాడు. మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడే ఈ భూమి మీద నిజమైన దేవుడు అన్నాడు. బబులోను మహాసామ్రాజ్యం అంతా కూడా ఒక రాజశాసనాన్ని పంపించాడు. అయినప్పటికీ ఎందుకు ఇలా జరిగింది? అయినప్పటికీ ఎందుకు ఈ కల వచ్చింది? అయినప్పటికీ ఎందుకు దానియేలు హెచ్చరిక చేశాడు నీ పాపాలు మానే అని? పాపము అంటే దేవుని దృష్టిలో ఏది పాపము? ఒకసారి మనం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ కొన్ని పాపాలు మనకు కనబడతాయి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో, అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఎస్, చూడండి, పాపము అంటే ఏదో మనుషుల్ని చంపేస్తేనో లేదా వ్యభిచారం చేస్తేనో ఇవి మాత్రమే పాపములు కాదు. దేవుని దృష్టిలో పాపములు అంటే ఏంటనేది మరి సొలొమోను చక్రవర్తి, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయించారు. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఏది పాపం అంటే అహంకార దృష్టి పాపం. గర్వముతో నిండినటువంటి హృదయము పాపం. అలాంటి పాపము ఇతను ఏం చేశాడు అని చెప్పి మనం చూస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదివితే, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకునేను. చాలు చూడండి, రాజు అనగా నెబుకద్నెజరు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా?
దావీదేమంటున్నాడు, ఆకాశము భూమి మీద సమస్తమును నీవే, మాదేమీ లేదు. మేము మా పితరుల వలె, మేము అతిథుల వలె వచ్చాం, పరదేశుల వలె వచ్చాం ఈ భూమి మీదకంతే. నీవిచ్చినటువంటి నీ స్వసంపాద్యములో నుండి కొంత తీసుకొచ్చి నీ ముందు పెట్టాం. మనఃపూర్వకముగా తీసుకొచ్చామని అంటున్నామే గాని ఆ మనఃపూర్వకముగా తీసుకురావడానికి సామర్థ్యము కలగజేసింది కూడా నీవే. భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యమును కలగజేయువాడవు నీవే. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలమునిచ్చువాడవును నీవే. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూడండి వాళ్ళ మాటల్లో. ఇది నీది, నీది, ఇది నీది అని దావీదు అంటుంటే, మరి ఈయన నాది, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. నాది అంటే నిజంగానే బబులోను పట్టణము అనగా చాలా మంచి ప్రాకారములతో, రాజప్రాసాదములతో, అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి భవంతులతో కట్టబడినటువంటి ఒక మహాసుందరమైనటువంటి నగరము బబులోను నగరం. ఒకానొక రోజు మరి ఆయన ఆ నగరునందు సంచరించుచుండగా, అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా అతని మనసులో అనిపించిందనమాట, ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అనుకున్నాడండి. కట్టించింది అతడే, ఆ రాజ్యానికి రాజు అతడే. అయితే నా ప్రభావ ఘనతలు కనపరచుటకు నేను కట్టించింది కాదా అని ఎప్పుడైతే ఒక గర్వముతో కూడుకున్నటువంటి ఆలోచన నెబుకద్నెజరు మనస్సులో వచ్చిందో, చూడండి, పాపం ఇప్పుడు చేస్తే వచ్చే సంవత్సరం శిక్ష, లేదంటే అట్లా కాదు, తక్షణమే తక్షణమే ఆ మాట అతని మనస్సులో అనుకున్న వెంటనే 31వ వచనం చదివితే, ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజర్, ఇదే నీకు ఒక ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగపోయెను. ఎస్, అయిపోయింది. ఎప్పుడైతే మనస్సులో గర్వించాడు, ఇంత అందమైన, అందుకే మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత అందమైన ఇల్లు, ఇంత అందమైన పొలం, ఇంత అందమైన స్థలం, నాకున్నటువంటి ఈ ఆస్తులు, ఇవన్నీ నేను సంపాదించుకున్నవి కాదా అన్నావా? ఆ మాట నీ నోట వచ్చిందా? తక్షణమే రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తీసివేశాం. దానియేలు ద్వారా ఏదైతే కలభావాన్ని నీకు ప్రకటించబడిందో అది ఈ రోజు నుంచి అమలవుతుంది. గద్దె మీద ఉన్నటువంటి నిన్ను దింపి గడ్డి మేసేలాగా దేవుని ఆజ్ఞ చేస్తుంది. దానికి కారణము నీ హృదయ గర్వము. సో నెబుకద్నెజరు చేసినటువంటి పాపం ఏమిటి అంటే గర్వించడమే. అందుకే సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. అహంకార దృష్టియు గర్వ హృదయమును పాపయుక్తములు. పొరపాటును కూడా నీ జీవితంలో దేనిని చూసుకుని, నీ ఉద్యోగం కావచ్చు, నీ అందం కావచ్చు, నీ బలం కావచ్చు, నీ శారీరక శక్తి కావచ్చు, నీకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, నీకున్న గౌరవ ఘనతలు కావచ్చు, నీకున్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నీకున్న తలాంతులు కావచ్చు, మరి ఏదైనాను కావచ్చును గాక, గర్వము నీ హృదయంలో రాకూడదు. ఎందుకంటే పాపముల యొక్క లిస్టులో గర్వము మొట్టమొదట ప్లేస్ లో ఉంటుంది. పాపముల యొక్క చిట్టాలో మొట్టమొదటి స్థానము దేవుడు దేనికి ఇచ్చాడంటే గర్వాన్ని తెచ్చి కూర్చోబెట్టాడు అక్కడ. నేను మీకు చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము
16 నుంచి 19 వచనాలు మనం చదివితే సామెతలు దేవునికి ఇష్టం లేని విషయాలు, కొన్ని విషయాలు మనం అక్కడ చూస్తాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చూడండి, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు అంటున్నాడు. యెహోవాకు ఇష్టము లేనివి, హేయమైనవి 7 కలవు. ఆ 7 మొట్టమొదటిది ఏదనగా అహంకార దృష్టియు. అహంకారంతో ఎవరైతే గర్వంతో ఉంటారో అది మొట్టమొదటిగా దేవునికి హేయమైనది. రెండవది కళ్ళలాడు నాలుకయు, మూడవది నిరపరాధులను చంపు చేతులు, నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయము, ఐదవది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, ఆరవది లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, ఏడవది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ 7 కూడా యెహోవాకు హేయులు. అయితే వీరిలో మొదటివాడెవడు? అహంకార దృష్టి, గర్వము కలిగినటువంటి వాడు. అదే సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, 16వ అధ్యాయము 5వ వచనంలో, అందరూ యెహోవాకు హేయులు, నిత్యముగా వారు శిక్ష నొందుదురు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు, శిక్ష నొంది తీరతారు. దేవుడెంతో గొప్పవాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు ఉండునని దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో నెబుకద్నెజరు దేవుణ్ణి కొనియాడాడు. కానీ వెంటనే దేవుని దగ్గర నుంచి ఒక హెచ్చరిక పంపబడింది. బాబు, నువ్వు పెదవులతో నువ్వు కొనియాడుతున్నావు గాని నీ హృదయంలో నువ్వు గర్వాన్ని పెట్టుకున్నావు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు దానియేలు హెచ్చరిక చేశాడు. రాజా, నీవు వృత్తి పొంది మహాబలము గల వాడవైతివి, నీ ప్రభావం వృత్తి నొంది ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. నిన్ను దీవించినట్టు ఈ భూమి మీద దేవుడు ఇంకెవరిని దీవించలేదయ్యా. అంత గొప్పగా దేవుడు నిన్ను దీవించాడు. అయితే నీకు ఒక హెచ్చరిక. అదేంటి అంటే, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన యెడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండును. విడిచిపెట్టే పాపాన్ని. ఈ హెచ్చరిక చేసిన 12 నెలల తర్వాత దేవుడు ఎప్పుడు కూడా ఉన్న పళ్ళంగా తీసుకొచ్చి శిక్షను మన నెత్తి మీద వేసేయండి. ముందుగానే ఆయన తన వాక్కును పంపించాడు, హెచ్చరించాడు కలల ద్వారా. ఆ భావాన్ని చెప్పడానికి బెల్తెషాజర్ను తీసుకొచ్చాడు. బెల్తెషాజర్ అనబడే దానియేలును తీసుకొచ్చాడు. అతి స్పష్టంగా కలభావాన్ని మరి తెలియజేశాడు. దానితో పాటు ఒక హెచ్చరికను కూడా దానియేలు ద్వారా ఇచ్చాడు. ఇప్పటికైనా నీ పాపాన్ని విడిచిపెట్టాను. పాపాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆ రాజనగరులో మరి రాజధానిలో సంచరిస్తూ ఆ పట్టణాన్ని చూస్తూ మురిసిపోయి, ఆహా, ఇది నా నామ ఘనత ప్రభావముల కొరకు నేను కట్టించింది కాదా ఇది అన్నాడు. తక్షణమే పైనుంచి ఆకాశములో నుండి ఒక స్వరము వినబడింది. నెబుకద్నెజరు, నీ రాజ్యము నీ యొద్ద నుండి తీసివేయబడింది. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో భాగ్యమును సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. అందుకే మనము దినవృత్తాంతాల్లో మనం చూసాం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. మన మాటలు ఎలా ఉండాలంటే ఇదిగో ఎలా ఉండాలి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికీ బలమునిచ్చువాడవును నీవే. కలిగి ఉన్న సమస్తము నీ వల్ల కలిగింది, నీవిచ్చింది, నీవు నాకు అనుగ్రహించావని ఎప్పుడైతే దేవుని యొక్క మనము కలిగి ఉన్న సమస్తమును బట్టి ఆయన్ని మనం మహింపరుస్తామో, అప్పుడు
దానియేలు దావీదు ఐశ్వర్యమును ఘనతను పొందుకున్నాడు. మంచి ముదిమి వచ్చిన తర్వాత మరి 40 సంవత్సరములు ఆ రాజ్యమును పరిపాలించిన తర్వాత చక్కగా చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు మేము కింగ్ డేవిడ్ సమాధి చూసాం. ఎంత ఘనమైనటువంటి మరణం, ఎంత ఘనమైనటువంటి జీవితం. మరి అంతకన్నా ఎక్కువగా ఇతనికి ఆకాశమంత ఎత్తు ఉన్నటువంటి మహా సామ్రాజ్యములలో అతిపెద్ద సామ్రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యము సింహాసనం మీద కూర్చోబెడితే కేవలము గర్వము ద్వారా ఇతడు శిక్ష పొందుకున్నాడు. ఏంటి ఆ శిక్ష? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదివితే, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులో నుండి అతని తరిమిరి, అతని పశువుల వలె గడ్డిమేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటియు ఆయను. చూడండి, మరి మనిషి పశువుగా మారిపోయాడు. మనిషి రాజు మరి పశువుగా మారిపోయి అతను గడ్డి మేస్తూ 7 సంవత్సరముల పాటు 7 కాలములు అతడు ఆ శిక్షను అనుభవించారు. మనుషులు అతన్ని తరిమేశారు, రాజుగారే. కానీ పశువు అయిన తర్వాత ఎవరిని పెట్టుకుంటారు? ఎవరు ఉంచుకుంటారు రాజ్యంలో? తరిమేశారు. అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె ఈకల వంటివి ఆయను, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయను. ఇదంతా కూడా శిక్షను అనుభవించాడు. ఈ శిక్షను అనుభవించిన తర్వాత చూడండి, గొప్ప విషయం, పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర నుంచి శిక్ష వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నెబుకద్నెజరు నుంచి పశ్చాత్తాపడాలి. 34వ వచనాన్ని మనం చదివితే, వచ్చిన పిమ్మట నెబుకద్నెజరును, నేను మరలా మానవ బుద్ధి గలవాణ్ణై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు హృదయపూర్వకంగా చెప్తున్నాడండి. ఆ గర్వాన్ని విడిచిపెట్టేశాడు. ఆ కాలము గడిచిన పిమ్మట, అనగా ఆ శిక్ష అనుభవించిన పిమ్మట, నెబుకద్నెజరును నేను, ఈ మాటలు చూడండి, ఇవి నెబుకద్నెజరు గురించి ఎవరో రాసినటువంటి మాటలు కాదు. నెబుకద్నెజరు గురించి నెబుకద్నెజరే ఆధారితనే ఈ అధ్యాయానికి. ఇతను చెప్పినటువంటి మాటలు, నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడునగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయనే. ఈ భూమి మీద ఆయన ఒక్కడే కనుడు. మిగతా భూనివాసులు అందరూ కూడా ఎన్నికకు కూడా రాని వారు. పురుగు వంటి వాళ్ళం మనం, ఎన్నిక లేని వాళ్ళం. ఆయన ముందు మనం ఎలాంటి వాళ్ళం అంటే ధూళి వంటి వాళ్ళం, మట్టి వంటి వాళ్ళం మనం. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం నెబుకద్నెజరులో వచ్చిందో, వెంటనే శాప విమోచన కలిగింది అతనికి. ఏ శిక్షనైతే అనుభవించాడో ఆ శిక్ష అంతా కూడా తీసివేయబడి, మరలా పోగొట్టుకున్న రాజ్యము, మరలా పోగొట్టుకున్న మహిమ, ఘనత అవన్నీ కూడా పొందుకోగలిగాడు. చూడండి, 36, 37 వచనాలు మనం చదివితే, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా కింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయి వచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పోగొట్టుకున్న వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఇచ్చేసాడండి. మన దేవుడు మనల్ని సరిచేసేటటువంటి దేవుడు. మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైనది ఏదన్నా ఉంటే అది తీసివేసి, ఆ చేదైన వేరును తీసివేసి, మరలా మనము దేవుని తట్టు తిరిగి, దేవునితో అంటుకట్టబడి, మనము ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలుగా
ఆయనలో ఉండి మనము ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. ఇతడు తప్పు తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు చూడండి, పోగొట్టుకున్న బుద్ధి మరలా వచ్చింది. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొందితిని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును. అందరికీ బలమునిచ్చు వాడవును నీవే. ఎవరి మాటలు ఇవి? దావీదు మాటలు. ఇప్పుడు దావీదు మాటలు ఎవరి నోటి వినపడుతున్నాయి? నెబుకద్నెజరు నోట్లో వినపడుతున్నాయి. ఇప్పుడు లైన్లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇతను ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క, ఎవరండి రాజు? ఇతను కదా రాజు. ఇప్పుడు ఇతను రాజు కాదు, రాజు పరలోకపు రాజు అని అర్థమైంది ఇతనికి. పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భాగ్యమును సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఖచ్చితముగా దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి సమర్థుడు. అలాగే గర్వము గల వారిని కూడా ఆయన అణపశక్తుడు, అణపగల సమర్థుడు. అందుకే మనం చదివాం కదా, అహంకార దృష్టియు గర్వ హృదయమును పాపయుక్తములు. మన హృదయాల్లో ఎప్పుడు ఏ నిమిషాన్ని కూడా ఇది నా ఘనత. ఎంత బాగా పాడుతున్నారండి అనగానే మనం, ఎంత బాగా మెసేజ్ చెప్తున్నారు అనగానే, ఎంత బాగా మీరు ఎదిగారండి, ఎంత బాగా మీరు కారు నడుపుతున్నారండి. చిన్న చిన్న విషయాలకే మనం ఏమవుతామంటే మన హృదయంలో మనకే తెలియకుండా, అతను కట్టింది కాదా ఆ బబులోను పట్టణం? అతని ద్వారా కట్టబడినటువంటి ఆ రమణీయమైనటువంటి భవనాలు కాదా అవి? వాటిని చూసుకునే కదా మురిసిపోయాడు. ఆహా, నేను కట్టించింది కదా అనుకున్నాడు. ఇది మనకు ఒక పాఠం. మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎలా ఉండాలి అనేది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవుడికి చెల్లించాలి గాని మహిమను మనము దొంగిలించే వారిగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి యెహోవాకు హేయమైనవి 7 కలవు. అహంకార దృష్టి అందులో మొట్టమొదటిది అహంకార దృష్టి, గర్వము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. చూడండి, చాలా చక్కగా మనం ధ్యానం చేశాం, ప్రారంభాన్ని చూసాం, దేవుణ్ణి కొనియాడాడు, అతని యొక్క ఘనతను చూసాం, ఆకాశం అంత ఎత్తుకు దేవుడు హెచ్చించాడు, అతనికి దేవుడు హెచ్చరికను పంపడం చూసాం, అతని హృదయంలో వచ్చిన గర్వాన్ని చూసాం, ఆ గర్వానికి దేవుడు ఇచ్చిన శిక్షను చూసాం, ఆ శిక్షను అనుభవించిన తర్వాత అతనిలో వచ్చిన పశ్చాత్తాపాన్ని చూసాం, తర్వాత పరివర్తన చూసాం, శాప విమోచన చూసి మరలా మునుపటి కంటే గొప్పగా దేవుడు నెబుకద్నెజరును దీవించడం మనం చూస్తున్నాం. కాబట్టి మన హృదయాల్లో దేవునికి మాత్రమే మనము ఘనపరిచేవారిగా, దేవుణ్ణి మాత్రమే మనము స్తుతించేవారిగా ఉండాలి గాని, ఆయనకు మాత్రమే మహిమ చెల్లించేవారిగా ఉండాలి గాని, దేవుడే మనకు పరలోకపు రాజు, ఆయన ఒక్కడే. ఈ లోకంలో అత్యంత అల్పుడైన వాడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నా దేవుడు సమర్థుడు. గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి మరి దావీదుని ఇజ్రాయేలీయుల 12 గోత్రముల మీద రాజుగా చేసి 40 సంవత్సరాలు పరిపాలించేలా చేశాడు. దానికి కారణం ఏంటంటే గొప్పవారు, గనులైన వారు ఆ సింహాసనం మీద రావడానికి అవసరం లేదు. దేవుడు తలుచుకుంటే అత్యంత అల్పుడిని తీసుకొచ్చి రాజును చేయగలుగుతాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనము కలిగి ఉన్న దాన్ని బట్టి మనము గర్వపడకుండా, మనము కలిగి ఉన్న దేవుని బట్టి మనం అతిశయించే వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే,
నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా, జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు, శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవియు కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి దగ్గర నుంచి వస్తాయి. సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అంటాడు యాకోబు భక్తుడు. కాబట్టి మనము అన్ని విషయముల యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అంటాడు 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు. కాబట్టి మనల్ని హెచ్చింపచేసేవాడు, మనల్ని నిలబెట్టేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు ఆయనే. మనము కలిగి ఉన్నటువంటి ఆ ఆస్తులను బట్టి, బంగారమును బట్టి మనం ఎప్పుడు కూడా గర్వించేటటువంటి వారిగా ఉండకూడదు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా, వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా, బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. దేవుడు మనకు ఉంటే చాలండి. ఈ లోకంలో ధనమైన, ఆస్తులైన, ఐశ్వర్యమైన అవన్నీ ఆయన ఇస్తాడు. ఆయన తన మహదైశ్వర్యములో నుండి మనకు సమస్తమును అనుగ్రహించేటటువంటి దేవుడు. మన ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చేటటువంటి దేవుడు. తన ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు మరి సజీవ యాగముగా శిలువలో ఆయన ప్రాణాలను సహితము అర్పించినటువంటి దేవుడు. కోరుకుంటే నీకు నాకు ఐశ్వర్యమును, ఘనతను ఇవ్వడం ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎలా అయితే నెబుకద్నెజరును మరి ఆకాశమంత ఎత్తుకు మరి మహాబలము గల వాడయ్యాడు, అతని ప్రభావం వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయను, అతని ప్రభుత్వము లోకమంతటా వ్యాపింపబడి ఉన్నది. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. అయితే హెచ్చించబడిన తర్వాత మనము చేయాల్సింది ఏంటంటే దావీదు వలె చేయాలి. దేవా, ఇది నీవిచ్చింది, నేనెంత మాత్రపు వాడ, నేనే మాత్రపు వాడ. మహిమ మనము ఆయనకు చెల్లించాలి. అందుకే 1 తిమోతి పత్రికలో భక్తుడు అంటాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు మనము దేవుడి ఎవరైతే మరి 3 పూట్ల తిని దాన్ని డైజెస్ట్ చేసుకుని మన బ్రతుకు దినములన్నీ కూడా సుఖముగా ఉండడానికి కృప చూపే దేవుడి యందు మనము అతిశయించాలి. హృదయంలో మనము గర్వము కలిగిన వారిగా ఉండకుండా ఉంటే మరి దేవుడు ఖచ్చితముగా నిన్ను నన్ను కూడా ఆకాశమంత ఎత్తుకి దేవుడు హెచ్చిస్తాడు. ఆయన మహదైశ్వర్యములో నుండి నిన్ను నన్ను కూడా దేవుడు తీరుస్తాడు. మన ప్రతి అవసరములను కూడా దేవుడు తీరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎత్తబడినటువంటి వాక్యము కొరకు దెబోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన రాజాది కొందనాలు చెల్లిస్తున్నాను. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా, నీకే వందనాలు చెల్లిస్తూ సర్వోన్నతులకు దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ఇంతవరకు దేవా ఎంత గొప్ప దేవుడో దేవా, మా మధ్యన ఉండి దేవా నీ సన్నిధి మా మధ్య ఉంచి దేవా
మాతో మాట్లాడిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. ఆదరణకర్త అయిన గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్ను ఆశ్రయించు వారిని దేవా బలపరిచే గొప్ప దేవుడవు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మా చెయ్యి విడువక దేవా మాతో దినదినము మాతో మాట్లాడుతున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ అమూల్యమైన మాటలతో దేవా మమ్మల్ని బలపరుస్తున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నీకు ఏది ఇష్టమో కాదో దేవా నీ హృదయానికి దగ్గరగా రావాలని దేవా మాతో దినదినము మాతో మాట్లాడుతున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి గర్వంతో ఉన్న మాటలు మాకు వద్దా అని చెప్తున్నావయ్యా. అహంకార దృష్టి నీకు వద్దంటున్నావయ్యా. అయ్యా ఇగో మాలో హేయమైన వేడు తీసివేయడొచ్చున్నానయ్యా. నాటుక నాలుక నుంచి మమ్మల్ని దూరపరచొచ్చున్నాను. మాలో ఉన్న గర్వపు మాటలు తీసేయడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని హెచ్చించుకునే వారిగా కాకుండా దేవా అయ్యా తగ్గించుకునే దీన మనసు మాకు ఆమేన్. దాయిచ్చమడొచ్చున్నానయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవుడో దేవా. అయ్యా భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి నువ్వు ఇచ్చినదే దేవా. ఈ సమస్తము నువ్వు అనుగ్రహించినదే దేవా. అవునయ్యా దావీదైతే ఇదిగో సమస్తము నువ్విచ్చినదే అని దేవా నిన్ను కొనియాడి ఉన్నాడయ్యా. అవునయ్యా నిన్ను హెచ్చించి ఉన్నాడయ్యా. తన్ను తాను తగ్గించుకుని దేవా దీన మనసు కలిగి దేవా నిన్ను హెచ్చించి ఉన్నాడు దేవా. అటువంటి మనసు మాకు దాయిచ్చమడొచ్చున్నాను. నిన్ను గనపరిచే మనసు మాకు దాయిచ్చమడొచ్చున్నా. అయ్యా ఇదిగో నిన్ను స్తుతించి కొనియాడి దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా దేవా మాకిచ్చిన సమస్తాన్ని బట్టి దేవా మాకిచ్చిన సర్వసంపదలు బట్టి దేవా మాకిచ్చిన ఆరోగ్యాలు బట్టి దేవా మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవా అయ్యా మాకిచ్చిన ఇళ్లను బట్టి దేవా మాకిచ్చిన టాలెంట్స్ని బట్టి దేవా నిన్ను స్తుతించే వారిగా నిన్ను హెచ్చించే వారిగా మమ్మల్ని ఇదిగో తండ్రి మమ్మల్ని సరిచేయుచున్న వాడానికి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ రజానికే ఉందాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం మీద ఆసిండే దేవా అయ్యా ఇదిగో తండ్రి దీనిలో ఎన్నిక లేని మమ్మల్ని దేవా అల్పులమైన మమ్మల్ని దేవా నీ రాజ్యానికి వారసులుగా చేసుకోవాలని దేవా మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవా మాకు అనుగ్రహించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇది కేవలం నీ కృపయ్యా. అవునయ్యా ఇదిగో నీ రాజ్యానికి మేము దగ్గరగా ఉండాలని దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని మేము తగ్గించుకోవాలని దేవా నిన్ను హెచ్చించాలని దేవా మాతో మాట్లాడిన విలువైన మాటలు బట్టి ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నువ్వే ఏర్పరచుకుంటేనే దేవా అవునయ్యా గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసుకొచ్చి దేవా అయ్యా మహారాజును చేసావయ్యా. రాజాది రాజుగా ఇజ్రాయేలును పరిపాలించడానికి దేవా అయ్యా నీ ప్రభావం నీ ఘనతను దేవా నీ మహిమను అధికారాన్ని అనుగ్రహించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి దావీదులో ఉన్న మనసు మాకు దాయిచ్చాడొచ్చు ఆమేన్. దయగలవాడా నీకిష్టమైన కార్యాలు చేసే దావీదు వలే దేవా మమ్మల్ని దేవా ఇదిగో తండ్రి నీ వాక్యముతో సరిచేయుచున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాలో ఏదైతే నీకు ఇష్టం లేదంటున్నావో దేవా అయ్యా ఇదిగో మాతో మాట్లాడుతున్నావు అయ్యా. అయ్యా గర్వించు వారిని అణచివేసే గొప్ప దేవుడో దేవా మా గర్భపు మాటలను తీసివేసే దేవుడో దేవా నీకు ఇష్టం లేని వాటిని దేవా ఇదిగో తీసివేయను విసర్జించమని చెప్తున్నావు అయ్యా. అవునయ్యా మా పాపమును మాని నీతి క్రియలు చేస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి కరుణ చూపేవారిగా దేవా ప్రేమించే వారిగా దేవా మేము ఉన్నప్పుడు దేవా మా ఇదిగో మార్గాలు స్థిరపరిచే దేవుడు మా జీవితాలను స్థిరపరిచే దేవుడు మమ్మల్ని గణపరిచే దేవుడు మమ్మల్ని బలపరిచే దేవుడు మాకున్నాడని దేవా నీ మీద ఆనుకునే భాగ్యం మాకు దాయిచ్చేవాడొచ్చున్నానయ్యా. అయ్యా అవునయ్యా మేము ఇదిగో తండ్రి ఇంత గొప్ప సామర్థ్యము బలము దేవా మేము పొందుకున్నామంటే మీ భాగ్యం మేము పొందుకున్నామంటే దేవా అయ్యా ఇదిగో నువ్విచ్చినదే అయ్యా. అయ్యా ఇదిగో యెహోవాను జ్ఞాపకం చేసుకోమన్నావు అయ్యా. అవునయ్యా ఇవన్నీ ఇచ్చింది నువ్వేనయ్యా అని మేము జ్ఞాపకం చేసుకుని నేను స్తుతించి కొనియాడేవారుగా దేవా ఎల్లప్పుడూ దేవా నీ నామానికి ఘనత తెచ్చేవారుగా ఉండాలని కృప చూపించవచ్చున్నానయ్యా. రాజానికే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్య ఇదిగో తండ్రి గర్వించి హెచ్చించుకున్న దేవా నెబుకద్నెజరుని మాకు చూపించావయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ కృపలో దేవా మనసులో అనుకుంటేనే తనలో తాను అనుకునగానే దేవా అయ్యో ఇదిగో నీవన్నీ కట్టించుకున్నది నేనే కదా అని ఒక్క మాటతో దేవా అయ్యా ఇదిగో నీ ప్రకటన వెలువైంది అయ్యా. రాజ్యం నుండి తొలగించిన వాడు నువ్వే అయ్యా. అయ్యా ఎంత గొప్ప దేవా ఇదిగో అధిపతిని దేవా ప్రపంచ దేశాలలో దేవా అధికారిగా ఉంచిన వాడు సకల దేశములకు సకల రాజ్యములకు అనేక భాషలు మాట్లాడే వారికి దేవా రారాజుగా దేవ తను నియమించిన వాడు నువ్వు తనకిచ్చిన ఘనత నువ్వు తనకిచ్చిన దేవ అధికారం నువ్వయ్యా తనకిచ్చిన ప్రభావం నువ్వే ఉన్నావు తండ్రి. దేవా ఇదిగో తండ్రి ముందుగానే హెచ్చరించిన వాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మాకు కూడా దేవా దినము దేవా నీ వాక్యమని హెచ్చరికలతో దేవా మమ్మల్ని సరిచేయుచున్నవాడా మేము విన్నప్పుడు దేవా ఇదిగో తండ్రి
దేవా ఇదిగో తండ్రి మమ్మల్ని మార్చుకోవడానికి దేవా నీ సమయము నీ సహాయం మాకు దాయిచ్చేమడుచున్నానయ్యా. అయ్యా మమ్మల్ని సరిదిద్దమడుచున్నాను దేవా. ఇది నెబుకద్నెజరుకి ఎలా అయితే నువ్వు చెప్పి దేవా అయ్యా ఇదిగో తండ్రి దానియేలు ద్వారా దేవా నువ్వు తెలియజేసిన వాడా ఇదిగో తండ్రి నీ సేవకుడు ద్వారా దేవా మాతో మాట్లాడిన నీ విలువైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాలో దీన మనసు కలిగి ఉండేవారిగా నిన్నే హెచ్చించేవారిగా దేవా నీ యందే అతిశయించేవారిగా దేవా ఇచ్చినవన్నీ సమస్తం నువ్వే అని దేవా నిన్నే గణపరిచి దేవా కొనియాడేవారిగా దేవా నీ మహత్యమును నీ ప్రభావమును నీ ఘనతను దేవా దేవా ఇదిగో కొనియాడేవారిగా దేవా మమ్మల్ని స్తుతించేవారిగా దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. నువ్వు సరిదిద్దినప్పుడు దేవా హెచ్చరించినప్పుడు దేవా మేము సరి చేసుకునే వారిగా దేవా నీ హెచ్చరిక మాటలతో దేవా మా హృదయాలను కట్టుకునే వారిగా దేవా అయ్యా మా జీవితాలను దిద్దుకునే వారిగా దేవా నీ కృపలో దయలో దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. నీ బుద్ధి జ్ఞాన సరసంపలు దయచేసి దేవా మమ్మల్ని దేవ ఇదిగో తండ్రి జ్ఞానవంతులుగా మార్చబడొచ్చున్నాను అయ్యా. నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మార్చబడొచ్చున్నాను అయ్యా. ఇదిగో తండ్రి హెచ్చరించినా సరే దేవా మనసులో దేవా ఇదిగో తండ్రి అనుకున్నప్పుడు దేవా ఇదిగో రాజ్యం నుండి ఘనత నుండి ప్రభావం నుండి తొలగిపోయి దేవా అయ్యా ఇదిగో దేవ పశువుల మనసు కలిగి దేవా అయ్యా పశువు వంటి మనసు కలిగి దేవా అడవిలో దేవ జంతువులతో దేవా నివాసం చేసి దేవా పక్షి వలె దేవా రెక్కలు ధరించి దేవా గోళ్ళు ధరించి దేవా ఎంతగా దిగజారిపోయాడయ్యా. అటువంటి స్థితి మాకు వద్దయ్యా. మాలో ఉన్న గర్వాన్ని తీసుకొచ్చున్నాను. రాజుగా ఉండాల్సిన వాడు సింహాసనం మీద కూర్చోవలసిన వాడు దేవా అరణ్యములో దేవా అడవి జంతువులతో దేవా అయ్యా ఇదిగో తండ్రి పశువుల గడ్డి మేసే స్థితికి దేవా వద్దయ్యా. అటువంటి పరిస్థితి మాకు వద్దని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో దీనిలో దరిద్రం దేవా ఎన్నిక లేని వారమైన మమ్మల్ని దేవా మాతో మాట్లాడుతున్నవాడా మమ్మల్ని సరిచేస్తున్నవాడా మమ్మల్ని దిగో తండ్రి స్థిరపరచాలని ఆశపడుతున్నవాడా అయ్యా ఇదిగో మాలో నీకు ఇష్టం లేని కార్యాలను దేవా అయోగ్యమైన కార్యాలను తీసివేసి నీకు ఇష్టమైన యోగ్యమైన వారిగా మమ్మల్ని మార్చబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ బిడ్డలుగా ఉన్నప్పుడు దేవా అల్పులైనా సరే దేవా ఎక్కలెంత ఎత్తైన కొండకెక్కించే దేవుడవు దేవా అయ్యా ఇదిగో నువ్విస్తేనే దేవా మేము పొందుకుంటామయ్యా. అటువంటి స్థితిలో మేము ఉండడానికి కృప చూపించబడుచున్నానయ్యా. ఎంత మంచి దేవుడవు దేవా నువ్వు క్షమించే దేవుడు అయ్యా దయ చూపే దేవుడు అయ్యా జాలిగల దేవుడు అయ్యా. మళ్ళీ మరి ఒక్కసారి నెబుకద్నెజరు నీ వైపు తిరిగి దేవా నేను స్తుతించి కొనియాడినప్పుడు దేవా ఎక్కలేనంత ఎత్తైన కొడుకెక్కించావయ్యా. మహిమతో నింపావయ్యా. నీ ఘనతతో నింపావయ్యా. మరి ఎక్కువ ఘనతను దయచేసిన వాడా తన రాజ్యాన్ని స్థిరపరిచిన వాడా అవునయ్యా నీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా. ఈ లోకంలో పూజ్యనీయుడు అయ్యా మహోన్నతుడు అయ్యా రాజాది రాజు అయ్యా మహాగణుడు దేవా మా మధ్య ఉంటున్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. నీ రాజ్యము ఎల్లప్పుడూ దేవా మా జీవితాల్లో స్థిరపరచవచ్చున్నా నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపతో దేవా నేను ఎల్లప్పుడూ స్తుతించి గణపరిచే వారిగా దేవా మమ్మల్ని మా సంఘాన్ని నీ కొరకు కట్టుకోమడుచున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డలో జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో వారి హృదయాల్లో దేవా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా బహుగా ఫలింపజేయవచ్చున్నానయ్యా. వాడు నువ్వేనందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా నోటి మాటలు మా హృదయ ధ్యానం కాదయ్యా నీ దేవా ఇదిగో నీ పరిశుద్ధాత్మ దేవా ఇదిగో ఆత్మీయ వర్షముతో దేవా వారి హృదయాలను నింపి బలపరిచి దేవా నీకిష్టమైన ఘనమైన దేవా ఇదిగో యోగ్యులుగా దేవా నీ రాజ్యానికి యోగ్యులుగా మార్చవచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తూ సర్వోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలను నీ కొరకు కట్టుకోవచ్చున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. ప్రతి ఒక్కరిని దీవించటి ఆశించి అభివృద్ధి పరచబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీలో అతిశయించి గుణాన్ని మాకు దయచేయబడవచ్చున్నాను. రాజానికే వందనాలు చెల్లిస్తున్నా. మా కుటుంబాలన్నింటినీ దీవించండి ఆశీర్వదించి అభివృద్ధి పరచబడవచ్చున్నాను. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భిణీ స్త్రీలను బాలింతలను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారికి మంచి ఆరోగ్యాలు దాయిచ్చేయబడవచ్చున్నాను. వారి చుట్టూ దేవని దేవతలు కావాలని చూడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. నీ బుద్ధి జ్ఞాన సరసంపలతో నింపి దేవా అయ్యా ఎక్కలంత ఎత్తైన కొండకి వారిని ఎక్కి చూడొచ్చున్నాను. దేవా ఇగో ఎగ్జామ్స్ లో దేవా ఉన్నత విజయాలు దాయిచ్యమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఉన్నత పదవులు ఉన్నత చదువులు దాయిచ్యమడొచ్చున్నాను. మహోన్నతుడా ఇదిగో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ ప్రమోషన్స్ తో ఇంక్రిమెంట్లు దాయిచ్యమడొచ్చున్నాను. అధికారుల యొక్క దయా నీ దయా దేవా వారు పొందుకునే విధంగా దేవా అయ్యా ఇదిగో నీ దయలో వారిని వర్ధిలింపజేయవచ్చున్నానయ్యా. రాజా ఇదిగో నీ సహాయం దాయిచ్యమడొచ్చున్నాను. అయ్యా ఇదిగో ఉద్యోగాల కొరకు ట్రై చేస్తున్న
ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయబడొచ్చున్నాను. వివాహం కాని వారికి జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారి జీవితాల్లో దేవా నూతన అధ్యాయాన్ని తెరవచ్చున్నాను. మంచి భాగస్వాములు వారికి దయచేయబడొచ్చున్నాను. ఒక కుటుంబకులుగా వారిని మార్చబడొచ్చున్నానయ్యా. కుటుంబాల సంతోషాన్ని, సమాధానాన్ని, సుఖము, సమాధానం దయచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. విధురాల పక్షాన మీరు ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. సంపూర్ణమైన ఆరోగ్యాలు దేవా నువ్వు అనుగ్రహించవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో దేవాది దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ఐశ్వర్యం ఇచ్చివాడు నువ్వే అన్నావు దేవా. నీ కృపా మహదైశ్వర్యంలో దేవా వారికి ఉన్న ప్రతి అవసరతను దేవా క్రీస్తు నామంలో తెచ్చిపడొచ్చున్నానయ్యా. దేవాది దేవానికే ఉందాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి రాకపోకలో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా ఇదిగో తండ్రి ప్రయాణంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. వారి చుట్టూ దేవ వారి వాహనాల చుట్టూ దేవా అయ్యా ఇదిగో నీ కృపాక్షేమం దాయిచ్యబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించి అభివృద్ధి పరచబడొచ్చున్నాను. మహోన్నతడానికి ఉందాలు చెల్లిస్తున్నాను. యెరూషలేములో నెమ్మది, శాంతి, సమాధానం దాయిచ్యబడొచ్చున్నాను. మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మంచి పరిపాలన దాయిచ్యబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి సహాయంతో దేవా ప్రతి బిడ్డను దీవించి ఆశించి నీ కృపాక్షేమములు నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, యూట్యూబ్ లో వింటున్న వారికి, చూస్తున్న వారికి, లావణ్యకు, తనకు నూతనముగా పుట్టినటువంటి రెండవ కుమార్తెకు, తన కుటుంబమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదము తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.